నమస్తే వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతల నిరసన. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున నిరసన. విద్యా సంస్థల్లో ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే భయంతోనే విద్యార్థి సంఘాల ప్రవేశంపై నిషేధాజ్ఞలు. కూటమి ప్రభుత్వం చీకటి జీవులను తెచ్చిన వెంటనే రద్దు చేయాలని కళ్లకు గంతలు కట్టుకుని నిరసన. కూటమి ప్రభుత్వం కుట్రలను ఎండగడుతూ పెద్ద ఎత్తున నినాదాలు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్. నారా లోకేష్ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు. చీకటి జీవో కాపీలు చించివేత. విద్యార్థి సంఘాల అణచివేతపై తెచ్చిన జీవోలను రద్దు చేసేంత వరకు పోరాడుతాం. చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పేద విద్యార్థులకు జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తామన్న భయంతోనే ఆ జీవోను తెచ్చారు. చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ప్రభుత్వ విద్యా సంస్థలకు విద్యార్థి సంఘాలకు ప్రవేశం లేకుండా చేయటం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడటమే అవుతుంది. చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ప్రశ్నించే గొంతులను నులిమేయడమే పనిగా పెట్టుకున్న కూటమి ప్రభుత్వంపై అన్ని విద్యార్థి సంఘాలు ఆందోళన బాటపడుతున్నాయి. చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరపున పోరాటాన్ని ఉధృతం చేసి జీవోను రద్దు చేసేలా ఒత్తిడి తెస్తాం. చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఇప్పటికే వసతి దీవెన, విద్యా దీవెన లేకుండా చేసి పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నారు. చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు నిర్వీర్యం చేసి నారాయణ విద్యా సంస్థలకు అడ్మిషన్లు పెంచడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం చేస్తుంది. చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి విద్యార్థుల సంక్షేమాన్ని ప్రశ్నార్థకంగా మార్చేసిన చీకటి జీవులను చించి వేస్తున్నాం. చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఈ కుటుంబ ప్రభుత్వం అధికారులు వచ్చినప్పటి నుంచి విద్యార్థులకి ఏ విధంగా అన్యాయం చేయాలో అన్ని రకాలుగా అన్యాయం చేయడం జరుగుతుంది. ఏదైతే వైఎస్ఆర్సీపీ కానీ ఇతర పార్టీలు కానీ వాళ్ళకి స్వచ్ఛమైన హక్కు ఉంది. ఎక్కడికైనా వాళ్ళు వెళ్ళి ప్రజా సమస్యలను, విద్యార్థి సమస్యలను, స్టూడెంట్స్ ఉన్నటువంటి సదుపాయాలను అన్నిటినీ పరిరక్షించే హక్కు అన్ని పార్టీలకు ఉంది. దాన్ని ఈరోజు కాలరాస్తూ ఈ కూటమి ప్రభుత్వం ఎవ్వరూ వాళ్ళు చేసే తప్పును చూపించకూడదని చెప్పేసి ఏదైతే స్కూల్లో పిల్లలు ఇబ్బంది పడుతున్నారో, హాస్టల్లో ఇబ్బంది పడుతున్నారో, స్కూల్లో ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అనేసి మేము పోయినప్పుడు ఈ రోజున ఈ జీవో ఇచ్చి మీరు ఏ మెసేజ్ ఇద్దామనేసి ఈరోజు నేను సూటిగా మన ఎడ్యుకేషన్ మంత్రి నారా లోకేష్ గారిని అడుగుతున్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు, విద్యార్థులను పట్టించుకునే పరిస్థితి లేదు, వసతి దీవెన ఇచ్చే పరిస్థితి లేదు, కనీసం విద్యార్థులకి ఉన్నటువంటి సౌకర్యం కూడా కల్పించే పరిస్థితి లేకుండా ఈ రోజున ఈ ప్రభుత్వం ఉందంటే ఎలాంటి నిర్లక్ష్యం వహిస్తుందో మనంతా గమనించవచ్చు. ఖచ్చితంగా ఈ జీవో పైన మేము పోరాడతాం. ఖచ్చితంగా దీన్ని వెనక్కి తీసుకునేంత వరకు మా వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ యూనియన్ ఎప్పుడు పోరాడుతుంది. ఖచ్చితంగా మేము మా ప్రభుత్వంలో చేసినటువంటి జగనన్న చేసినటువంటి నాడు నేడు పనుల్లో ఎంతో అద్భుతంగా కొన్ని వేల స్కూళ్ళు ఈ రోజున అవన్నీ కూడా రీమోడల్ అయ్యి ఈరోజు కార్పొరేట్ స్కూల్స్కి ఎక్కడా తీసుకోని విధంగా మేము చేస్తే మీరంతా కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూళ్ళని మీరు తాకట్టు పెట్టడం జరిగింది. ప్రైవేట్ స్కూళ్ళకి అక్కడ అడ్మిషన్లు రాకుండా కేవలం నారాయణ చైతన్య వంటి ఈ ప్రైవేట్ కాలేజీలకి మీరంతా తాకట్టు పెట్టినారు. ఖచ్చితంగా ఈ సమస్య పైన మేము నిరంతరం పోరాడుతాం. ఎక్కడ కానీ ఈ జీవోను కానీ వెనక్కి తీసుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయని కూడా తెలియజేసుకుంటున్నాం. మా స్టూడెంట్ యూనియన్ తరఫున, చిత్తూరు జిల్లా స్టూడెంట్ యూనియన్ తరఫున ఎప్పుడు స్టూడెంట్ తరఫున మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా చెప్తున్నాం, ఇలాంటి జీవోను మేము ఇలా చించి మేము ఖచ్చితంగా వీటిని ఖచ్చితంగా